హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీకెండ్ స్పెషల్గా ఇవాళ నేను ప్రెషర్ కుక్కర్లో మటన్ పులావ్ చేసి చూపించబోతున్నాను. ఈ మటన్ పులావ్ ఫస్ట్ టైం వంట చేస్తున్న వాళ్ళు కానీ లేకపోతే బ్యాచిలర్స్ కానీ ఎవరైనా చాలా ఈజీగా టేస్టీగా చేయొచ్చు. సో మరి లేట్ చేయకుండా మటన్ పులావ్ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. మటన్ పులావ్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా క్లీన్ చేసుకున్న 500 గ్రాముల మటన్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ కారం పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, టేస్ట్కి తగినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 4 పచ్చిమిర్చి 2 ఎండుమిర్చి యాడ్ చేసి ఈ మసాలా మటన్ పట్టేలాగా కలుపుకోవాలి. సో ఇలా కలుపుకున్న మటన్ని 1 అవర్ మ్యారినేట్ చేసుకోవాలి. నెక్స్ట్ 1/2 కప్పు పెరుగు తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ వేయించిన ఉల్లిపాయలు, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసి మిశ్రమాన్ని అంతా కలుపుకోవాలి. తర్వాత ప్రెషర్ కుక్కర్ పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి హీట్ చేసుకోవాలి. 2 బిర్యానీ ఆకులు, 3 లవంగాలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 1 నల్ల యాలక, 5 లవంగాలు యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. స్పైసెస్ ఫ్రై అయిపోయిన తర్వాత 1 అవర్ నుంచి మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ యాడ్ చేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మటన్ని మూత పెట్టుకొని 3 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 3 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసి కలపాలి. ముందుగా కలిపి పెట్టుకున్న పులావ్ మసాలాని మటన్లో యాడ్ చేసి మటన్కి పట్టేలాగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని 4 నిమిషాలు ఈ మటన్ని కుక్ చేసుకోవాలి. మటన్లో 1 కప్పు వాటర్ యాడ్ చేసి మటన్లో కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. 4 విజిల్స్ వచ్చి కుక్కర్లో ఉన్న ప్రెషర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి చూస్తే మటన్ కుక్ అయిపోయింది. 1/2 అవర్ నుంచి నానబెట్టుకున్న 1 కప్పు బాస్మతి రైస్ని యాడ్ చేసి మటను రైస్ కలిసేలాగా కలుపుకోవాలి. ఆల్రెడీ మటన్లో వాటర్ ఉన్నాయి కాబట్టి నేను 1 కప్పు వాటర్ యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ కొద్దిగా పుదీనా, కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్, టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసి కుక్కర్ మూత పెట్టుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఈ పులావ్ని కుక్ చేసుకోవాలి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి చూస్తే పర్ఫెక్ట్ మటన్ పులావ్ రెడీ అండి. సో ఈ రెసిపీని ఫస్ట్ టైం వంట చేస్తున్న వాళ్ళు కానీ బ్యాచిలర్స్ కానీ ఈజీగా చేసుకోవచ్చు. సో ఈ సండేకి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా ఫేస్బుక్ పేజ్ని, ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇంకొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఎంజాయ్ యువర్ ఫుడ్, ఎంజాయ్ యువర్ లైఫ్. బాయ్ బాయ్.